హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన తాజా వార్త. ఏపీలో మిస్ అయిన అమ్మాయిని 48 గంటల్లో పట్టుకున్న పవన్ కళ్యాణ్. అయితే వార్తలోకి వస్తే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆడపిల్లల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. కాకినాడ కలెక్టరేట్లో అధికారుల సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇటీవల భీమవరానికి చెందిన అమ్మాయి కిడ్నాప్ గురైందని ఒక మహిళ నాకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశాం. పోలీసులు అద్భుతంగా పనిచేసి జమ్మూ కాశ్మీర్లో ఆ అమ్మాయిని ఆచూకీ గుర్తించారు. 9 నెలల క్రితం మిస్ అయిన అమ్మాయి కేవలం 48 గంటల్లో ఛేదించడం. అక్కడి పోలీసుల సాయంతో వారిని విజయవాడ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. పోలీసులు 48 గంటల్లో వాళ్ళని అద్భుతంగా పట్టుకున్నారు. జమ్మూ కాశ్మీర్లో ఆ అమ్మాయిని గుర్తించారు. ఇటువంటి బాధలు 5 ఏళ్లు పడ్డారు. గతంలో ఇదే పోలీసు, ఇదే ప్రభుత్వం. గత ప్రభుత్వంలో 30,000 అమ్మాయిలు మిస్ అయ్యారు. ఇంతమంది అమ్మాయిలు మిస్ అయితే మనం ఎందుకు ప్రత్యేక సెల్ పెట్టకూడదని క్యాబినెట్లు ప్రస్తావిస్తున్నాను. పోలీసులకు నిధుల కొరత ఉంది. 9 నెలల క్రితం మాయమైన అమ్మాయి జాడ తెలుసుకున్న పోలీసు వ్యవస్థకి ధన్యవాదాలు తెలిపారు అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. అయితే ఒక అమ్మాయి మిస్ అయ్యి 24 గంటలు అయితే మర్చిపోయి అంటారు. నేను ప్రగల్భాలు పలకను, ఫలితాలు చూపిస్తాను అని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ప్రభుత్వం తలుచుకుంటే ఏం పనైనా చేయగలదు అని నిరూపించడానికి. గత 5 ఏళ్లలో ఎంతమంది ఆడపిల్లలు అదృశ్యమైన అప్పటి ప్రభుత్వంలో కదలిక రాలేదు. ప్రస్తుత పాలనలో జరిగిన మార్పును ప్రజలు గమనించాలి. తల్లిదండ్రులు కూడా పిల్లల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆడపిల్లల అదృశ్యంపై పోలీసులు ఉన్నతాధికారులతో మాట్లాడి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసేలా చేస్తాం. పోలీసు సంఖ్యాబలం పెరగాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వం అడ్డగోలుగా నిధులు తీసుకొని పంచాయతీలకు ఇవ్వలేదని, నిధుల కొరత ఉందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీలో సిబ్బంది కొరత ఉందన్నారు. కోరింగ్ ఫారెస్ట్లో అరుదైన ఫిషింగ్ క్యాట్ గణన చేయాలని ఉంది. దేశంలో అన్ని రాష్ట్రాలకి ఏపీ తలమానికంగా ఉండాలి. అడవులను రక్షించుకోవాలి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీ ముందుండాలి. పంచాయతీలకు ఇన్ని సంవత్సరాలు నిధులు రాలేదు అయినా పేర్కొన్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాలో ఈ 5 ఏళ్లలో ఏడాదికి 1000 కోట్లు పంచాయతీలకు రావాల్సి ఉంటుంది. పిఠాపురంలో 40 పంచాయతీల్లో నిధులు లేవు. ఆఫై ల్యాండ్ అడవులను కాపాడుకుంటాం. ఏకో టూరిజంతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది అని పవన్ తెలిపారు. త్వరలో ఉప్పాడ తీరాన్ని పరిశీలిస్తాం. ఉప్పాడ తీరం కొరతకు గురవుతున్న నేపథ్యంలో దాన్ని ఎలా రక్షించుకోవాలని అదృశ్యంపై క్షేత్రస్థాయి పర్యటన చేస్తాం. ఈ పర్యటన పూర్తయ్యేలా సహకరించాలని అక్కడి యువతను కోరుతున్నాం. తీరం కోత గురించి నిపుణుల బృందం అధ్యయనం చేస్తుంది. ఎక్కువ మంది తెలుగు వాళ్ళు విదేశాల్లో ప్రస్తుతం సీఈఓలుగా ఉన్నారు. మన దేశానికి, రాష్ట్రానికి సంబంధించిన యువతను, ప్రతిభను ఇక్కడే వినియోగించుకునేలా అవకాశాలు కల్పించాలి. శాస్త్రీయ పరిశోధనను ప్రోత్సహించేలా చర్యలు చేపట్టాలని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రభుత్వం అంటే అల్లావుద్దీన్ అద్భుత దీపం కాదు. గత ప్రభుత్వం నిబంధనలను తుంగలో తొక్కేశారు. ఏ నిధులు దేనికి కేటాయించారో తెలియదు. వాటి గత ప్రభుత్వం కేటాయించలేదు. ఈ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనేది మా లక్ష్యం. అగ్రికల్చర్ అండ్ టూరిజం మరింత ముందుకు వెళ్ళాలి. పోలీసులు, హోంగార్డులు సమస్య నా దృష్టిలో ఉంది అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఈ వార్త కనుక నచ్చితే మీ ఛానల్ లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ వెయిట్ చేయండి, చూడండి, ఛానల్ లైక్ చేసుకోండి.